వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. పెద్దశంకరంపేటలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా దాడికి యత్నించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దశంకరంపేటలోని వాట్సాప్ గ్రూపులలో వచ్చిన సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై మంగళవారం పెద్దశంకరంపేటలోని పలు వాట్సాప్ గ్రూపులలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలు చేసుకున్నారు. ఈ క్రమంలో పెద్దశంకరంపేటలో మాజీ ఎంపీ జంగం శ్రీనివాస్ ఇంటి ముందు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్తో కలిసి జంగం శ్రీనివాస్ ఇంటికి రావడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే వాహనంపై దాడికి యత్నించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పేట ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అక్కడి నుండి చెదరగొట్టడంతో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వాహనం వెనక్కు వెళ్లిపోయింది. అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లపై కఠిన చర్యలు. అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి సోషల్ మీడియాలలో వాట్సాప్ గ్రూపులలో ఎవరైనా వ్యక్తిగత దూషణలకు పాల్పడితే ఆ గ్రూపు అడ్మిన్పై కఠిన చర్యలు తప్పవని అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి హెచ్చరించారు. గ్రూపులలో వ్యక్తిగత దూషణల పోస్టులు వస్తే గ్రూప్ అడ్మిన్ వెంటనే వాటిని తొలగించాలని సూచించారు. ఎవరైనా ఫిర్యాదులు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆమె వివరించారు. ఎవరైనా వ్యక్తిగత దూషణ చేసుకోవాలనుకుంటే వారి పర్సనల్ నెంబర్లకు చేసుకోవాలని, ఇలా గ్రూపులో పెట్టి గ్రూపులో ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది కలిగించవద్దని సీఏ సూచించారు. ఇరు వర్గాలు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మంచి చేసి మచ్చగా చేసుకోవాలి అని, ఇలా గొడవలు పెట్టుకుంటే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దశంకరంపేట మండలంలో మేమందరం వచ్చి ఏదైతే సత్యాగ్రహంగా శాంతియుతంగా మేము మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ గారు ఏదైతే ఉన్నారో ఆయన మాకు సవాల్ విసరడం జరిగింది. ఎందు గురించి అంటే ఏదైతే చరణ్ టీవీ అనేది ఒక మేము ప్రతి ఛానల్కు, పాత్రికేయ మిత్రులకు, సోషల్ మీడియాకు మేము మర్యాద ఇస్తాం. ఆయన ఏం తప్పులు చేసిండో అనేకమైన సోషల్ టీవీలు ఉన్నాయి. ఆయన తప్పులు చేసిండా, ఉప్పులు చేసిండా మాకు సంబంధం లేదు. మేము ఏదైతే ఆయన ఇచ్చిన సోషల్ మీడియాలో ఈరోజు ఆయన అరెస్ట్ చేయడం జరిగిందనేది వాస్తవం, మేము అందరం చూడడం జరిగింది. దాని గురించి ఏదైతే మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పు చేసిండ్రు, చరణ్ టీవీ మీరు ఎన్కేస్కి వస్తుండ్రు అని అనడం మాకు వాట్సాప్లలో షేర్ చేయడం ముందుగా ఆయన చేయడం జరిగింది. చేస్తూ మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ గౌడ్ గారిని కోడిగా అని చెప్పేసి సంబోధించడం జరిగింది. దాని గురించి ఇట్లా మేము ఎందుకులే శాంతియుతంగా పోనీ ఆయన ఏదో చేస్తుండో మేము సామరస్యంగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏముంది? ఇంతకుముందు ఏదైతే ఐపీ శంకరంపేటలో ఉన్న లాల్ బంగ్లా గెస్ట్ హౌస్ విషయంలో ఐపీ విషయంలో జరిగిన సంఘటన లింగం అనేటోడు చరణ్ టీవీ వాడు మేమే మొన్న 17-20 నాడు కాంపిటీషన్ చరణ్ టీవీ మీద మేమే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినాము. ఇప్పుడు జంగం శ్రీను సానుభూతి ఉంది, ఓట్లు పొంది మన గెలవని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. మేము హౌస్లకు మేము సపోర్ట్ ఉన్నాం, వ్యాపారం సపోర్ట్ ఉన్నాం. ఆయన కావాలని చెప్పి నింద పెట్టడానికి మాట అన్ని వైరల్ చేసుకున్నాం. కానీ మేము అరెస్ట్ చేయించింది నేనే, కేసు పెట్టింది నేనే. లింగం అంటే సుతం కాడు. ఆయన ఎన్నో తప్పులు చేసిండు. అమరాపూర్లో భూములు అమ్ముకున్నాడు, రమేశ్వర్ అమ్ముకున్నాడు. ఇప్పుడు ఆయన భూములు అమ్ముకు చాలా ఉన్నాయి. ఇట్లా నిజాం సార్ భూములు అమ్ముకొని రోడ్ పనులు ఇచ్చిండు. అయినా అది ఆయన కట్టలేమని ఆయన తప్పు చేసిండు, ఆయన చేరిపోయాడు. మాకు సంబంధం లేదు. మేము రాజకీయ పార్టీ, అధికార పార్టీ అర్థం వినియోగించుకోలేము. కాకపోతే ఇప్పుడు జంగం సింగ్ కళ్ళబోలి మాటలు చెప్పి గెలిచి శంకరంపేట అమ్ముకునే ప్రయత్నం చేస్తుండ్రు. ఈ భూపాల్ రెడ్డి శంకరంపేటకు ఏం చేయాలని అడుగుతున్నా. ఇప్పుడు జంగం సింగ్ కోసం వచ్చింది కదా, అదే జంగం సింగ్ కోసం ఏం చేసిండు, ఆయన ఎన్ని తప్పు చేసిండో మేము మొత్తం డాటా ఇస్తాం. మండల అభివృద్ధి పనులు ఏం చేశారు, మండల ఎమ్మెల్యే పనులు ఏం చేశారు, ఒక కమిటీ ఆఫీస్ చెప్పి డబ్బులు దోచుకొని గుళ్ళు కట్టించారు మేము అని చెప్పి. మేమంతా వేయలేం, ఏం చేసాం చేయాలి చేస్తున్నాం చేసుకున్నాం. మా ఎమ్మెల్యే గారు చెప్తున్నాడు, కార్యకర్త ఇంకా పెద్ద చెప్తున్నాడు. అదే భూపాల్ రెడ్డి రాని శంకరమ్మ భూములు కేసులో ఇరికిండు, ఇప్పిస్తున్నాడు. టెంకటి భూములు కొన్నాడు, కోలపల్లి భూములు కొన్నాడు. మేము అంటే భూముల కోసం తప్పు చేసినాం. మేము ఇదే కింగ్స్ ఏం చూసినా మీరు ఎన్ని రోజులు మేము ఎప్పుడు తప్పు చేయలేం, తప్పు చేయం కూడా. ఈ జంగం సింగ్ గారు మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడే జంగం శ్రీనివాస్ గారు
గాడంతే సార్ ఏమనుకోకండి. గారునే మాట్లాడుతాం. ఇప్పుడు మేము పెట్టే మెసేజ్ అట్లే ఉన్నాయి. అన్ననే మాట్లాడినాం. ఆయన మాకు ఛాలెంజ్ చేసాడు. నా ఇంటికి రాలా దమ్ముంటే అన్నాడు. అన్న వస్తామని వచ్చినాం. అన్న సోడి అన్నాడు. ఆయన మేము ఏం వెంతుపడలేదు. మేము మనస్ఫూర్తిగా ఆయన ఇంటికి స్వాగతించినాం. రమ్మని పిలిచాం మేము. ఆయన ఏదో భూపాలు తీసుకొచ్చి ఏమో పీక్ పడేసినట్టు ఇక్కడ అయిపోద్దు. పబ్లిక్లో ఏమో రెచ్చగొట్టడం వచ్చిండు. ఆ రెచ్చగొట్టే పనులు భూపాడు మానుకోవాలి. ఆయన ఇక్కడ చాలా చేసిండు. ఆయన ఇప్పటిదాకా ఇండ్లు కూడా కొట్టిండు, భూములు కొన్నాడు. శంకరంపేటలో ఈ రోజు వరకు కర్ణం రామచంద్ర ఎమ్మెల్యే చేసిండు, నారెడ్డి చేసిండు, సిద్ధారెడ్డి చేసిండు, కిషన్ చేసిండు. ఎవరికి ఉంటా భూమి లేదు. అదే ఈరోజు మన మండలంలో ఆయన కొడుకు పేరు కానీ ఆయన మామ పేరు కానీ ఒక 10 ఎకరాల భూమి సంపాదించుకుడు భూపాల్ రెడ్డి అవినీతి అంతా అది ప్రజలకు తెలుసు, సోషల్ మీడియాకి తెలుసు. ఎవరు రాసలేదని చెప్తున్నా. ఆయన గురించి మేము పూర్తి రికార్డు ఇస్తాం. భూపాల్ రెడ్డి అంటూ ఇప్పుడు జంగం సింగ్ దొంగ కొమ్ము కాస్తుడు, మాకు దొంగ అంటుండు. ఇప్పుడు ఆయన బండ్లో కూర్చునే పెట్టి జంగం సింగ్ రెచ్చగొట్టి మా మీద వార్త ఇట్లా సోషల్ మీడియా పెట్టించింది. ఇప్పుడు ఇక్కడ నుంచి అయినా జంగం సింగ్ కానీ భూపాల్ రెడ్డి కానీ తెలుగుతో బుద్ధి తెచ్చుకొని ఇతర పార్టీలకు గెలకకుండా వాళ్ళు చేసిన పని చెప్పుకోవాలి. మేము ఏం చేసినాం ఎటువరకు చెప్పుకోవాలి. మీరు తప్పు చేసి కాబట్టి ప్రజలకు ఓడగొట్టిరు, అది గ్రహించాలి. 5 ఏళ్ళు లోపాలే. మేమేమో తప్పు చేస్తే మీరు ఎండగట్టుండి ప్రజలు చెప్పుండి మా గురించి. మేము ఎక్కడ తప్పు చేసి సిద్ధంగా లేమో మాకు అవసరం లేదు. మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు తప్పు చేయొద్దు, రూపాయి లేకుండా పని చేయ నిజాలు చేసి చెప్తున్నాడు. మేము ఒకవేళ వారిని ఎంక్వైరీ పెడితే ఈరోజు మండల అభివృద్ధి కానీ సిడిపి కానీ ఏ వర్క్లు పోయినా కానీ వాళ్ళు చెప్తారు ఏంటంటే భూపాల్ రెడ్డి నేను ఈ రోడ్ చేసిన శాంక్షన్, ఆ రోడ్ చేసిన. ఏ రోడ్ ఎందుకు చేయలేదంటే కమిషన్ రాక రోడ్ పని ఆపిండి ఆయన. కానీ మా సార్ రాగానే చెప్పిండు, చక్రపేట రోడ్ కొని చెప్పిండు. రూపాయి అవసరం లేదు, పక్కన పని చేస్తే మేము చేసాం. అట్లా ఈరోజు చూడండి నాణ్యత సీసీ రోడ్లలో కానీ ఏ పని చేసినా మా సార్ చెప్పి నాణ్యత కోసం పనిచేస్తున్నాం. మేము ఇంతకుముందు హైవీ కోసం బలిపెట్టుకున్నారు, కబ్జాలు పెట్టుకున్నారు, నంబర్ 1 చేసి ఎక్కడ కూడా ఏ అవినీతికి పాల్పడలేమో అవసరం గురించి చెప్తున్నారు. ఇప్పుడు అవినీతికి పాల్పడే భూపాల్ రెడ్డి అలా భాగమున్న జంగం సీను వీళ్ళు మా అమ్మాయి సోషల్ మీడియా పెడుతున్నారు, గ్రూపులు పెడుతున్నారు. ఇది తక్కువ అని మేము ఈరోజు పబ్లికంగా ప్రజాంగం మనవి చేస్తున్నాము. ఆయన ఇక్కడ నుంచి అయినా బుద్ధి తెచ్చుకొని జ్ఞానంగా ఉండి ఆయన మంచి పని చెప్పుకుంటే మేము ఎక్కడ కూడా అభ్యర్థం చెప్పాం చేసిన దాని గురించి. కానీ కాంగ్రెస్ పార్టీ మీద బుద్ధలే ప్రయత్నం చేస్తే మేము ఎప్పుడైనా ఆయనకు ఢీకొని సిద్ధంగా ఉన్నాం. మండల కాంగ్రెస్ పార్టీ మేము ఎప్పుడు ఎంకరేజ్ చేసే ముచ్చట్లేదు. అధికారం లేనప్పుడు కూడా భయపడలేము. అట్టాసీట్ కేసులు పెట్టిండు. నా కుమారుడు వినయ్ కుమార్ కూడా ఈరోజు అమెరికాలో ఉంటుండే అట్టాసీట్ ఇదే జంగం పెట్టించి జైలు పంపి ప్రయత్నం చేసిండు. అయినా భయపడలేము. ఇప్పుడు కూడా భయపడే ముచ్చట్లేదు. మేము అధికారం ఉందని అహంకారంలో విరవిదలేము. ఆ రోజు అట్లే ఉన్నాం, ఈ రోజు అట్లే ఉన్నాం. ఇక్కడ ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ నాకు ధన్యవాదాలు. అధికారంలో ఉన్న పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా కేసు నమోదు చేయడం జరుగుతుంది. మనకు రైట్ టు స్పీక్ అనేది ఉంది, మాట్లాడవచ్చు. కానీ వ్యక్తిగతమైన మాట్లాడడం, అవి గ్రూప్లో పెట్టడం, గ్రూప్ అడ్మిన్ కూడా దానికి పూర్తిగా బాధ్యత వహించడం జరుగుతుంది. గ్రూప్ అడ్మిన్ అంటే ఏదో వస్తుంది పోతుందని కాదు. న్యూగా వచ్చిన చట్టాల ప్రకారం గ్రూప్ అడ్మిన్కి ప్రత్యేకమైన బాధ్యతలు ఉన్నాయి. అలా గ్రూప్ అడ్మిన్ ఎవరైతే ఉంటారో ఇలాంటి వ్యక్తిగతంగా విమర్శలు వచ్చినప్పుడు వాళ్ళకు గ్రూప్లో నుండి ఖచ్చితంగా తొలగించాలి. తొలగించకపోయినట్లయితే గ్రూప్ అడ్మిన్ పై కూడా కేసు చేయడం జరుగుతుంది. ఈ రోజు జరిగిన సంఘటనలో ఎవరి తప్పులు ఉన్నాయో వాటిపై కేసు చేస్తాం. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి జైలు కూడా పంపుతాం. ముఖ్యంగా ఏంటంటే రాబోయే ఎలక్షన్లు చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఏదో చేసుకోవాలని మీరు వ్యక్తిగతంగా ఏదైనా చేసుకున్నట్లయితే కఠినమైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది. 1 కంటే ఎక్కువ కేసులు అయినట్లయితే ఖచ్చితంగా షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ప్రజలందరూ అలాగే నాయకులందరూ కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే బాగుంటుంది తప్ప వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం, మన ప్రజలకు ఇబ్బందులు కలిగించినట్టు చేయడం, ప్రజాశాంతిని భంగం కలిగించినట్టు చేసినట్లయితే పోలీసు వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడం జరుగుతుంది.